చస్తావు పోగు బిడ్డ ఎదిరించు అని చెప్పే వీరనాథులు తల్లుతారు కావాలి. నువ్వు కాలేజీకి పోతే రౌడు వేదలు వస్తారు, నీ మీద దాడులు చేస్తారు, జాగ్రత్త బిడ్డ అని చెప్తామా? ఎవరైనా వస్తావా అని ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుందంటే కారణం ఎవరు? ఈరోజు కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి గుడి కిందట గోహత్యలు జరుగుతూ ఉన్నాయి, ఏరులు అయిపోతూ ఉన్నాయి. ఎవరు కాదు వారు దర్గాను దర్శించుకోవాలి, దర్శించుకుంటేనే అక్కడ అనుమతి ఉంది అని చెప్పే దుర్మార్గులు హిందూ సమాజం. కానీ వాళ్ళ దగ్గర కొని నువ్వు ఆ దేవుడికి నైవేద్యంగా పెడితే పాపానికి ఇంకా మహాపాపం. దేవుని వ్యతిరేకించారు వాళ్ళ దగ్గర ఏ వస్తువు లక్ష్యం. ఈరోజు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాలు ఉంటే ఒక 7,000 గ్రామాలు మన కమిటీల ఆధారాలి. వీరనారులను తయారు చేయాలి, రాణి రుద్రమ్మలాగా తయారు చేయాలి, లక్ష్మీబాయిలాగా తయారు చేయాలి. ఎవరు తయారు? రాజకీయ నాయకుడు చేస్తాడా? మనం చేయాలి. ఈ చేయని కారణంగానే అమ్మ ఘటనల సమీక్ష రాబోయే కార్యక్రమంతో యోజన ప్రతి నెలలో ఒక 3 గంటల సమావేశం ఉంటుంది. శివరాములు బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ షష్ఠాబ్ది ఉత్సవాలు 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశంలో ప్రతి మూలలో ప్రతి గ్రామంలో ఈరోజు ఉత్సవాలు విజయవంతంగా జరుపుకుంటా ఉన్నాము. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా మానుకోట నగరంలో మొదటి కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం పేరుతోని నిర్వహించడం జరిగింది. దీనికి హిందూ సమాజం అన్ని కులాల నుండి పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ లక్ష్యము హిందూ సమాజం సంఘటితం చేయడము, హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో తిప్పి కొట్టడము, యువకులను సంస్కారంగా తీర్చిదిద్దడము, దేశభక్తులుగా తయారు చేయడము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాలు గడిచినటువంటి 60 సంవత్సరాల్లో ఎన్నో ఉద్యమాలు చేశాము, ఉద్యమాలు సాధించాము. చదువు లేని వాళ్ళ అటవీ ప్రాంతాల్లో కూడా చదువు చెప్పిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత ప్రముఖ ఓరుగంటి సురేష్ కుమార్ని ఈరోజు మానుకోట జిల్లాలో జిల్లా కేంద్రమైనటువంటి మహబూబాబాద్లో అనంతరంలో విశ్వ హిందూ పరిషత్ సమావేశం పెట్టాము. దీంట్లో భాగంగానే విశ్వ హిందూ పరిషత్లో అనేక ఆయాములు ఉన్నాయి. సమాజానికి దిక్సూచిగా ఉండేటువంటి అర్చక పురోహితులతో కూడా ఒక వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశాము. మందిర అర్చక పురోహిత వ్యవస్థలో భాగంగా ఏర్పాటులో భాగంగా ఈ జిల్లా ప్రముఖగా మట్టపల్లి విజయకుమారాచార్యులు గారు మహబూబాబాద్ జిల్లాకి ప్రముఖగా వ్యవహరిస్తారు. అలాగే సహప్రముఖగా సుదర్శన స్వామి వారు వ్యవహరిస్తారు. వీరిద్దరి ద్వారా గ్రామాన అర్చక పురోహిత వ్యవస్థ ఏర్పాటు చేస్తాము. ప్రతి మండలానికి కూడా ఈ అర్చక పురోహిత మండల ప్రముఖ సహప్రముఖులతోని సభ్యులతోని గ్రామాన్ని ఏర్పాటు చేసి అర్చక పురోహిత వ్యవస్థ ద్వారా గ్రామంలో హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చేసి హిందూ ధర్మ మానవ హిందువుల్ని రక్షించడం కోసం మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాను. జై శ్రీరామ్.